ఇక ఈ మనిషి వస్తాడు, ఈ మనిషి సోషల్ మీడియాను వాడండి, నా ముఖం 10 మందికి తెలియదు, నేను ఎవడో తెలియదు, నా చరిష్మాకి వాల్యూ లేదు, నేను అసలు ఎక్కడి నుంచి వచ్చినాడో నాకు తెలియదు, అయినా ప్రజలు నేను ప్రెస్ మీట్లు పెడితే ఆహా ఈయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీనా అని చెప్పి ఆయన గురించి ఆయనే గాలి తీసుకుంటున్నాడు, మళ్ళీ మాకు ఒక ఓటు వస్తుందో రాదని చెప్పి ఆయనే మాట్లాడుకుంటుండు. ఎంపీ ఇట్లాంటి వాళ్ళు మనకు ఎంపీ ఇట్లాంటి పనికిరాని మాటలు మాట్లాడినందుకు ఆనాడు బీఆర్ఎస్ పట్ల పొట్టుబొడు కొట్టిర్రు, ఈయనని మామూలు కొట్టలే, పొట్టుబొడు కొట్టిర్రు. ఇప్పుడు ఏమంటాడు, సోషల్ మీడియాను బాగా వాడాలి, సోషల్ మీడియాను ముందుకు తీసుకురావాలి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగా వాడుతుర్రు, మనం కూడా వాడాలి. ఈరోజు ఒకడు సీఎం కావాలన్నా, ఒకడు ఎమ్మెల్యే కావాలన్నా, ఏది ఏం కావాలన్నా కూడా ఈరోజు సోషల్ మీడియా తప్పకుండా వాడాల్సిందని చెప్పేసి వీళ్ళు చాలా ఇది చేస్తూ ఉన్నారు. అయితే మీకు ఈయన వీడియో వినిపిస్తా, వినురు ఒకసారి. ఒక్క కంటెస్టెంట్ 119 నియోజకవర్గాలలో 17 పార్లమెంట్లలో ప్రతి జిల్లా ప్రెసిడెంట్, ప్రతి మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా నడుము బిగించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే కంటిన్యూగా ఇదే పద్ధతి వాళ్ళు అవలంబిస్తున్నారు. కంటిన్యూ అబద్ధాలు చెప్తే అది నిజమైందని ఒక పిచ్చి లోకంలో ఉన్నారు వాళ్ళు. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఈరోజు ఈ యొక్క ఫస్ట్ టైం నేను గాంధీ భవన్కి వచ్చిన తర్వాత ఈ ఒక సోషల్ మీడియా అంటే ఈ పబ్లిసిటీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ గా నేను ఫస్ట్ ఈరోజు ఇది అడ్వైజ్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు, ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, ఎవరన్నా కొత్తగా నాయకుడిగా ఎదగాలన్నా, ఏ స్థాయి రాజకీయ నాయకుడు కావాలన్నా పబ్లిక్ లో పాపులర్ ఉండాలి. పార్టీని కాపాడుకుంటే, వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తే, సోషల్ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాను, ప్రింట్ మీడియాలో అడ్రస్ చేయడం మొదలు పెడితేనే నాయకులు అవుతారు. దాని ఎగ్జాంపుల్ ఎవరంటే నేనే. సోషల్ మీడియా నాయకుడట, ఆయన సోషల్ మీడియా నుంచి వచ్చిన నాయకుడట. అంటే అర్థమైందా? చదువు రానోడు, రాజకీయాలంటే తెలియనోడు, తెలంగాణ ఉద్యమాలంటే సంబంధం లేనోడు ఎవరైనా ఉండరా అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి. నేను చెప్పిన ముచ్చట ఇది, ఆయనే చెప్పుకుంటుండు. సోషల్ మీడియాలో చూసి నన్ను గెలిపించిర్రంటే ఎంత అద్మానమో మాకు కూడా అర్థమవుతుంది. నిజంగా నేను గెలిపించిన ప్రజలు ఘోరం, వాళ్ళ పరిస్థితి ఏందో పాపం. ఈయన ఎంపీగా ఉన్నందుకు పార్లమెంట్ నుంచి ఏమైనా తీసుకొచ్చిందంటే గడ్డి తీసుకొచ్చిండు, గాడిద గుడ్డే కూడా తీసుకురాలి. ఏ సింబల్ అయితే 100 రోజుల ముందు వచ్చినటువంటి విజిల్ సింబల్ ని మీరు ఒకసారి చూసినట్టయితే తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడానికి కేవలం సోషల్ మీడియానే కారణం. ఇవాళ ఏ బూత్ కి బూత్ ఏజెంట్ లేడు, ఏ మండలానికి మండలాధ్యక్షుడు లేడు, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ లేకుండానే గ్రామ స్థాయి దాకా ప్రతి వారిని తీసుకొచ్చి ఆ విజిల్ మీద ఓటేయించగలిగినటువంటి శక్తి సోషల్ మీడియాకు ఉంది. కాబట్టి మనము సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ మనము వాడుకునే దాన్ని బట్టి మన స్థాయి పెరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర రైతులకు యాప్లు తీసేసి యూరియా అందించాలి, రైతులకు సకాలం రైతు బంధు అందించాలి, బోనస్ వేయాలి, మద్దతు ధర పెంచాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఫ్రీ బస్సు తీసేసి ఆటో డ్రైవర్లకు భవిష్యత్తు కల్పించాలి, చాలామంది కార్మికులకు వాళ్ళకు మనం ఏమేమి హామీలు ఒప్పుకున్నాం అవన్నీ చేయాలి అనే మాట్లాడటం చూసినా కానీ సోషల్ మీడియా వాడండి మళ్ళీ గెలవండి ఏంది మీలాంటి దద్దమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికా, మీలాంటి చేతగాని ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికా? ఆ సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ లేక మాత్రమే వీళ్ళ బతుకులకు కేసీఆర్ రాజకీయాలు నేర్పిండు. వీళ్ళందరికీ కేసీఆర్ రాజకీయాలు నేర్పిండు తప్ప వీళ్ళకు ఒక్క అక్షరం కూడా పలకడం రాదు వీళ్ళకు. కేసీఆర్ చేసే పనులకు వ్యతిరేకపడుకుంటూ లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు వీళ్ళందరూ. కేసీఆర్ చరిత్ర ఏంది? తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తున ముందుకు నడిపించి సుదీర్ఘమైన పోరాటాలు చేసి తెలంగాణ సాధించి ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గాలు పార్లమెంట్ స్థానాలకు కుర్చీలు వేస్తే ఆ కుర్చీలో కూర్చొని ఆ కేసీఆర్ తిట్టేంత గొప్పలు అయ్యారు వీళ్ళందరూ. సరే కేసీఆర్ది పక్కన పెడదాం, మరి ఈయనేం చేసిరు? మరి సోషల్ మీడియాని వాడమని చెప్తాడా? కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చినావు? నరేంద్ర మోడీ పెట్టిన స్కీములలో ఎన్ని స్కీములు తెలంగాణకు తీసుకొచ్చినావు? తెలంగాణ రాష్ట్రంలో బాగుపరిచే ఏమైనా పనికొచ్చే కార్యక్రమం చేసినావా? లేకుంటే ఏమైనా ఐటీ కారిడార్లు కానీ, హైవేలు ఎక్స్టెన్షన్ కానీ, మెట్రో లెంత్ ఎక్స్టెన్షన్ కానీ ఏమైనా తీసుకొచ్చినావా? ఏం తీసుకురాలా? ఏమైనా కేంద్రం నుంచి పనికొచ్చే కంపెనీల తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాలు ఏమైనా చేసినావా? బొంగు ఏది చేయాల. మరి ఏనికి మాటలు చామల కిరణ్ కుమార్ రెడ్డి
నేను తెలంగాణ సమాజం ఎట్లా ఓటేసి గెలిపిస్తారు నిన్ను? అందరం కలిసి గంగల దూకుర్రి. మనకున్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎంపీలు కంటెస్ట్ చేసినటువంటి ఎంపీలు 33 మంది జిల్లా అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నటువంటి వారు వైస్ ప్రెసిడెంట్స్ జనరల్ సెక్రటరీస్ ఎంతమంది అవుతారు? 200 పైచిలకు కార్యవర్గమే. ప్రతి ఒక్కరు కనుక మీడియాను అడ్రస్ చేయాలి. ప్రతిరోజు ఏదైతే ప్రతిపక్షాలు దారుణమైనటువంటి అబద్ధాలతో దాడి చేసినప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేయడమే మన లక్ష్యంగా పెట్టుకుంటే ఈరోజు ఏ కిరాయికుంట అవసరం లేదు, ఏ స్క్రైబులు సభ్యులు అవసరం లేదు మనకు. ఇప్పుడు స్క్రైబ్ తోటే మీకు జల్ అంటుందా? ఒక్క స్క్రైబ్ తోటి గల్ గల్లు జల్ జల్ అని కింద మీద వణుకుతుంది కావచ్చు నాకు తెలిసి. ఇక వల్ల కావట్లేదు, కింద మీద పడ్డా కూడా కుదిరేటట్టు లేదు. వ్యవహారము ఏది చేసినా కూడా ఆ స్క్రైబోర్డ్ ఉతికెత్తుండు. అట్లా ఉతకడం వల్ల వీళ్ళ వల్ల కావట్లేదు. కింద మీద పడండి, సోషల్ మీడియాలో నడపండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మనిషి. వీళ్ళు ఏం లాభం వీళ్ళతోటి? ఒక స్క్రైబ్ తోటే భయపడుతుర్రా? ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సరైన బలమైన సోషల్ మీడియాలు ఉన్నాయి. ఆ సోషల్ మీడియా గురించి మాట్లాడేంత దిగజారిపోయిర్రా? ఏమంటాడు ఈయన? 150 ఏండ్ల రాజకీయ చరిత్ర ఉందట దేనికి? కాంగ్రెస్ పార్టీకి 150 ఏండ్ల చరిత్ర. స్వాతంత్రం వచ్చి కూడా 150 ఏండ్లు అయితలేవు కదా. అంతేనా సోదరులారా? స్వాతంత్రం వచ్చి 150 ఏండ్లు కూడా అవ్వట్లా. కాంగ్రెస్ మొదలైంది ఎప్పుడు? ఈయన చెప్పే లెక్కెప్పుడు? మొన్న ఇండిపెండెన్స్ జరుపుకున్న లెక్కెంత? చదువు రానోడు, చదువు లేనోడు, మ్యాటర్ అంటే సబ్జెక్ట్ గురించి తెలియనోడు ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ పార్టీ అంటు నీ వల్ల కావట్లేదా? మీ ప్రభుత్వం వల్ల కావట్లేదా? నడిపే చేతనైతే లేదా? మీతోటి ఏం లాభం అబ్బా? పనికొచ్చే పావల పని ఏమైనా ఉందా మీతోటి? దండగా, మీతోటి సర్వం దండగా. మీ అంత ఇట్లాంటి సోది మాట్లాడ దాంట్లో మీ దాంట్లో మరొకరు ఉండరు. ఏం లాభం వీళ్ళ వల్ల? చేస్తున్నటువంటి అటాక్ ని మనం ఒక ఇంక్లూజివ్ చేస్తుంటే అంటే మనందరం కలిసి దీన్ని దాడి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం కలిసి పనిచేసినట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక సోషల్ మీడియా వారియర్ కనుక పనిచేస్తే 35,000 రీపోస్ట్ అయితే మనకు మానిటరింగ్ చేసుకోవాలి రోజు. ఇది సోషల్ మీడియా కానీ కానీ 24/7 జాబ్ కాదు. అయితే ఈయన ఏమంటాడంటే ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళని పెట్టుర్రి, సోషల్ మీడియా వాళ్ళని పెట్టి నడిపియుర్రి, కథ కానియుర్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ సోషల్ మీడియా కోసం ఇంకో 200 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ₹1 ఖర్చు చేయరు. ఇప్పుడు ఈయన గురించి నాకు పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతా సోది రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. నంబర్ 1 సోది రాజకీయాలు. అంటే మనం ఎట్లాగో పరిపాలించలేం, అది మన వల్ల కాదు. కేసీఆర్ అంత గొప్పోళ్ళం కాదు, కేసీఆర్ అంత మొగోళ్ళం కాదు. మన బతుకులకు సోషల్ మీడియానే ఎక్కువ. మనం కాని దాన్ని కూడా అయినట్టు చూపెట్టుకుందాం. ప్రతోడు సోషల్ మీడియాలో పడండి, చెయ్యండి అని చెప్తున్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈసారి నువ్వు ఏడ నిలబడితే గుర్తుపెట్టుకో చామల కిరణ్ కుమార్ రెడ్డి, నా ఆర్జీటీవీ నీ దగ్గరకు వస్తుంది, గుర్తుపెట్టుకో. నిన్ను మాత్రం నీలాంటి చదువురానులను నీలాంటి లోక జ్ఞానం లేనులని దింపుడే నా యొక్క ప్రధాన ఎజెండా, గుర్తుపెట్టుకో. తెలంగాణలో ఎందరో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. సబ్జెక్ట్ ఉన్న ఉన్నారు, ప్రజలకు సేవ చేయాలని ఎందరో మంది ఉన్నారు, వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. నీలాంటోనికి ఇవ్వద్దు. నీకు సబ్జెక్ట్ తెలియదు, చదువు రాదు, నీకు ఏది కూడా రాదు, నీలాంటోడు ఎక్కడ కూడా ఉండద్దు. నువ్వు ఏడ నిలబడ్డా కూడా ఇదే జర్నలిస్ట్ రమేష్ ఆర్జీటీవీ ఛానల్ పట్టుకొని నీ ఏరియాకి వస్తా, నీ అడ్డాకు వస్తా. నువ్వు ఈ 2.5 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావో దాని మీద వీడియో తీసుకుందాం, మాట్లాడదాం, చర్చలు జరుపుదాం. నిన్ను మాత్రం ఓడగొట్టే బాధ్యత నాది. నా భుజాల మీద వేసుకుంటా ఆ బాధ్యత. నా భుజాల మీద వేసుకొని గుంజుకుంటా పోతా. మామూలుగా గుంజను, గుంజుకుంటూనే పోతా. నిన్ను ఓడగొట్టి దింపుడే నా యొక్క ప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లో విడిచే కార్యక్రమం ఉండదు.
చామల కిరణ్ కుమార్ అని దించడమైన లెక్క, దించడం లెక్క. ఎక్కడ కూడా నిన్ను నిలబెట్టే కార్యక్రమం ఉండదు, గుర్తుపెట్టుకో. ఇక్కడ నుంచి ఛాలెంజ్ ఇస్తున్నా, దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఉండు. ఏ క్షణాన వచ్చి నీ నియోజకవర్గంలో తిరిగేది తెలియదు. ఇది నాకు ఒకటి అనిపించింది. ఈ వయసులో ఈ మల్లు రవి గారికి ఏం పనులండి, ఈయనకి ఏం అవసరము? ఈయన ఒక సబ్జెక్ట్ గురించి సరిగ్గా మాట్లాడలేనోడు. ఈరోజు ఆయన డైరెక్ట్ పోయి కొండా సురేఖ మీద, చిన్నారెడ్డి మీద మీరు దయచేసి ఆడికి వెళ్ళుర్రి, అతని పైన వాళ్ళపైన యాక్షన్ తీసుకోర్రి, పార్టీ నుంచి తొలగించుర్రి. ఏం చేసినావు నువ్వు? ప్రెస్ మీట్లలో తప్ప ప్రజలు ఎక్కడైనా అవుపడినావా? ఎక్కడైనా మన ముఖం కనిపించిందా? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారుల నుంచి, క్రమశిక్షణ కమిటీ నుంచి, ఆ భవన్ల నుంచి, వీళ్ళ ఎమ్మెల్యేల క్వార్టర్స్ నుంచి, అక్కడి నుంచి ఏడికి పోవడు తప్ప, గుర్తుపెట్టుకోండి, ఆడికి పోవడు తప్ప వీళ్ళకి ఏది కూడా ఉండదు. ప్రజల్లోకి వెళ్తే మాత్రం వీళ్ళని ఉరికిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కసారి జనాల్లో పోర్రి, పిచ్చ కుక్కను కొట్టినట్టు కొట్టకుండా అడుగురు, పిచ్చి కుక్కను కొట్టినంత ఘోరంగా కొడతారు. మిమ్మల్ని తరుముతారు, మొదలు పెండ అలుకుడు తల్లి మరి తరుముతారు మిమ్మల్ని. ఒక్కొక్కరిని ఎవరిని వదలరు. మీరు చేస్తున్న పనే, మీరు ఇచ్చిన హామీలేంది, మీరు చేస్తున్న పనులేంది,